ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో ఉన్నాము. ప్రథమోధ్యాయంలో రెండో పాదాన్ని కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు మూడో పాదంలోకి వచ్చాము. పోయిన వారము ఒక 7 సూత్రాల వరకు చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఇంకొక కొత్త అధికరణము సెక్షన్ మొదలవుతూ ఉన్నది. అదేమి అంటే భూమా. మనకిది కొత్త విషయం గాదు. దీన్ని చాలా దంచాము. ఇంతకు ముందు కూడా మనము భూమా అని వస్తే ఇంతకీ భూమా అంటే ఏమి? ప్రధానమా? ఇంకేమైనానా? అని అనలైజ్ చేసుకుంటూ వచ్చాము. ఏమీ గాదు. భూమా అంటే పరమాత్మ అని తెలుసుకున్నాము. అయినా గూడా ఎందుకైనా మంచిదిప్పుడు ఈ పాదంలో కూడా. ఎందుకు అంటే ఇంతకు ముందు మనము అస్పష్ట బ్రహ్మ చిహ్నాలతో ఉన్న వేదవాక్యాల్లో ఈ పదానికి అర్థమేమి అని చూసాము. ఇప్పుడు జ్ఞేయ బ్రహ్మగా ఉన్న ఈ వేదవాక్యాల్లో మళ్ళీ దాని అర్థము ఇంకేమైనా కొంచెం మారిందా? లేదా ఆ పరబ్రహ్మమేనా? అని చూద్దాం పట్టండి. ఇందులో ఈ అధికరణంలో 2 సూత్రాలున్నాయి. మొదటి సూత్రము భూమా సంప్రసాదాత్ అధి ఉపదేశాత్ అని ఆ సూత్రం. దానికి అర్థమేమి అంటే భూమమే. భూమం అంటే ఇంక వేరేదేమి లేదు. భూమం అంటే పరబ్రహ్మమే, పరమాత్మ, అనుమానం లేదు. నీకెట్లా తెలుసు ఆ విషయము? సంప్రసాదాత్ అధి ఉపదేశాత్. సంప్రసాదం ఉన్నదా లేదా? సంప్రసాదం అంటే సమ్యక్‌గా మనము ఎక్కడ ప్రసాదము, ప్రసన్నత అనుభవిస్తామో, ఎక్కడైతే మొత్తం అన్నీ ఆగిపోతాయో, మనలో మనము ఉంటామో, ప్రసాదం అంటే ప్రసీదతి అని దానికర్థము. మనలో మనం పూర్తిగా ఉండడం అని అర్థం. అటువంటి స్థితిలో అదెప్పుడు జరుగుతుంది మనకు? సుషుప్తి అవస్థలో జరుగుతుంది. సుషుప్తిలో మనలో మనం ఉంటాం కాబట్టి దాన్ని సంప్రసాదం అంటాము. ప్రసాదం. మనలో మనం ఉన్నప్పుడు ఏముంటుంది ఆ సుషుప్తి అవస్థలో మిగిలి? జగత్తు లేదు. ఎందుకంటే అది జాగ్రత్త అవస్థ గాదు. కలలు లేవు. ఎందుకంటే అది స్వప్నావస్థ గాదు. సుషుప్తి అవస్థలో జగత్, స్వప్నం 2 పోయిన తర్వాత ఇంద్రియాలు కూడా మొత్తం సద్దుమణిగి ఉన్నాక ఇంక మిగిలిపోయిందేమి ఒక్కటి ప్రాణం. కాబట్టి ఇక్కడ సంప్రసాదాత్ అంటే ప్రాణం తర్వాత అది ఇంక దాన్ని మించి ఉన్నది ఏమి అంటే భూమా అని చెప్పారు కాబట్టి ఆ ఉపదేశం అక్కడ ఉన్నది గాబట్టి దాన్ని బట్టి మనకిక్కడ భూమా అంటే పరమాత్మ అని తెలుస్తున్నది అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. ఇప్పుడు దాని భాష్యం చూద్దాము. ఇదం సమామనంతి భూమా తు ఏవ విజిజ్ఞాసితవ్యః ఇతి భూమానం భగవః విజిజ్ఞాసే ఇతి. యత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యత్ విజానాతి సహ భూమా. అథ యత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తత్ అల్పం ఇత్యాది. తత్ర సంశయః. కిం ప్రాణః భూమా స్యాత్? ఆహోస్విత్ పరమాత్మ ఇతి. ఇదం సమామనంతి మనకు వేదమేమి చదివిస్తుంది? భూమా తు ఏవ విజిజ్ఞాసితవ్యః. జిజ్ఞాస దేని గురించి ఉండాలి నీకు? భూమా. భూమా గురించి తెలుసుకోవలసి ఉన్నది. భూమా గురించి తెలుసుకోవాలి అన్న ఇచ్ఛ ఉండాలి నీకు ముందు. ఇతి అని చెప్తూ భూమానం భగవః విజిజ్ఞాసే ఇతి. అవునండి నిజమే గురువుగారు. భూమ గురించే నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని మనకు ఆ మంత్రాలకు, ఆ మంత్ర భాగాలకు అర్థం. ఎక్కడైతే వేరేది చూడడో, వేరేది వినడో, వేరేది తెలుసుకోడో, ఇంక వేరేదన్నది లేదో, ఉన్నదంతా ఒకటి అనన్యమై ఉన్నదో సహా అది భూమా. ఒకవేళ ఎక్కడైతే వేరేది చూస్తున్నాడు, వేరేది వింటున్నాడు, వేరేది తెలుసుకుంటున్నాడు అంటే వాడు విభాగమైపోతాడు. అది అల్పమైపోతూ ఉంది అని చాందోగ్యం చెప్పింది మనకి. ఇందులో మనకొక క్వెషన్. ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రాణమా? ఆ భూమా అంటే? ఆహోస్విత్ లేకపోతే పరమాత్మనా? ప్రాణం అంటే ఇక్కడ భూమా అని వాడిన పదానికి అర్థం ప్రాణమా? లేదా పరమాత్మ? ఈ ప్రశ్నకి జవాబు మనకు ఆల్రెడీ తెలుసు. పరమాత్మే. అనుమానం లేదు. కానీ ప్రాణం అని ఎందుకు అనుమానం వచ్చింది మనకసలు ఫస్ట్ ఆఫ్ ఆల్?
ప్రాణమా అని ఎందుకు క్వెషన్ చేసుకుంటున్నాము అంటే, ఉంటాయి మరి. దాన్ని జస్టిఫై చేయడానికి కూడా పనికొచ్చే వేదవాక్యాలు. వాటిని మనము ఆ వేదవాక్యాల్ని ఒక రకంగా ఇంటర్ప్రెట్ చేశామనుకో, భూమ అంటే ప్రాణం గూడా గావచ్చు. ఎట్లనో చూద్దాం. కుతః సంశయః మనకెందుకా అనుమానం అంటే, భూమ ఇతి తావత్ బహుత్వం అభిధీయతే, బహోః లోపః భూः చ బహోః ఇతి పాణిని సూత్రం. इति భూమశబ్దస్య భావ ప్రత్యయాంతత స్మరణాత్ భూమా అన్నదానికి అర్థమేమి? బహుత్వం అని అభిధీయతే చెప్పబడుతుంది. పాణిని సూత్రం ఏం చెప్తున్నది? బహోర్లోపో భూచ బహోహో అని. ఎక్కడైతే భూమ శబ్దంలో భావ ప్రత్యయాంతమయ్యిందో భూమన్ అని ఆ ప్రత్యయము ఆ విధంగా రూట్ నుంచి వ్యుత్పత్తి జరుగుతుంది. కాబట్టి దాంతో మనకు తెలిసిన విషయం ఏమి అంటే భూమ అంటే బహు అయి ఉండాలి. కిం ఇప్పుడు ఏమి అది? ఆ బహు అయి ఉన్నదేమి? పునః మళ్ళీ తత్ బహుత్వం కిమితి ఆత్మకం బహురూపంగా ఉన్నది ఏమి? విశేష ఆకాంక్షాయాం విశేషణాలతో ఉన్నది ఏమి? ప్రాణో వై ఆశాయాః భూమన్నని మనకు చాందోగ్యోపనిషత్తులో ఇంకొక మంత్రపాదం ఉన్నది. ప్రాణాలే ఆశ కన్నా కూడా భూయాన్ చాలా పెద్దవి అని ఆ మంత్రము. ఇతి సన్నిధానాత్ ప్రాణః భూమా ఇతి ప్రతిభాతి. ఇక్కడ అంతా బానే ఉంది గాని, ప్రాణః వై ఆశాయాః భూయాన్ అని చెప్తున్నప్పుడు ప్రాణాలే ఆశ కన్నా గూడా పెద్దవి, ఎక్కువ, గొప్పవి అని ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాణః అని ప్రాణం అన్న శబ్దాన్ని భూయాన్ అని భూయ అన్న శబ్దంతో భూమా అన్న శబ్దంతో కలిపి చెప్పారు కదా! అందుకని ప్రాణమే భూమా. సన్నిధానాత్ అంటే సన్నిధానం దాని పక్కనే ఉన్నందుకే ప్రాణమే భూమా ఇతి ప్రతిభాతి. ప్రాణమే భూమ. భూమ అన్న పదానికి అర్థం ప్రాణం అని నాకు తెలుస్తున్నది. నేనట్లా అనుకుంటున్నాను. తథా శృతం హి ఏవ మే భగవద్దృశ్యేభ్యః తరతి శోకం ఆత్మవిత్ ఇతి సోహం భగవః శోచామి తం మా భగవాన్ శోకస్య పారం తారయతు ఇతి చాందోగ్యే. అట్లానే గురువుగారు ఎవరైతే ఆత్మవేత్త అయి ఉన్నాడో, ఆత్మను తెలుసుకున్నాడో, వాడు మీ వంటి వాళ్ళ దగ్గర నుంచి ఆత్మతత్వాన్ని శృతం హి ఏవ వింటూ ఉండగానే శ్రవణ మాత్రం చేతనే వాడు శోకాన్ని తరించేస్తాడు. సోహం ఆ నేను ఓ భగవః గురువుగారు శోచామి శోకంలో ఉన్నాను. అందుకని తమ్మ అటువంటి నన్ను భగవాన్ మీరే శోకస్య పారం తారయతు ఈ శోకానికి పారాన్ని చూపించండి నాకు. ఈ శోకము ఉన్నదండి. నన్ను ఈ శోకంలో నుంచి అవతల గట్టుకు దాటించేయండి. నన్ను తరింపచెయ్యండి అని ఆ మంత్రాలున్నాయి గదా! కాబట్టి ఇది ఒకవైపేమో ప్రాణమే భూమాని ప్రాణః వై ఆశాయాః భూయాన్ అన్నప్పుడు ప్రాణమే భూమా అని తెలుస్తున్నది. అట్లానే ప్రకరణోత్థానాత్ పరమాత్మ భూమా ఇత్యపి ప్రతిభాతి. ఇదిగో నాకింత కష్టమొచ్చింది గురువుగారు నన్ను ఈ శోకం యొక్క అవతల గట్టుకు తీసుకుని వెళ్ళండి. నన్ను దాటించెయ్యండి. నన్ను తరింపచెయ్యండి అని అడుగుతూ ఉన్న ప్రకరణంలో అసలు ప్రకరణ ఉద్ధానాత్ ప్రకరణం ప్రారంభిస్తూ ఉండగానే పరమాత్మ అని చెప్తూ మళ్ళీ భూమ అన్న పదాన్ని వాడితే ఇంతకీ భూమ అంటే పరమాత్మనా అని కూడా మనకు అనుమానం వస్తుంది. ఆ రకంగా గూడా ప్రతిపాదిమే నాకు అట్లా గూడా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు దీన్ని నేను ఈ భూమను ప్రాణం అనుకోనా? ఈ భూమను పరమాత్మ అనుకోనా? తత్ర కస్య ఉపాదానం న్యాయం కస్య వా హానం ఇతి భవతి సంశయః. ఇందులో దేన్ని పట్టుకోవడం న్యాయం? భూమ అన్న పదానికి అర్థంగా ప్రాణం పట్టుకోవడం న్యాయమా? భూమ అంటే పరమాత్మను పట్టుకోవడం న్యాయమా? దేన్ని పట్టుకోవాలి? దేన్ని వదిలిపెట్టాలి? అని ఇప్పుడు నాకు అనుమానం కలుగుతూ ఉన్నది. అంటే మన సిద్ధాంతి ఏం ప్రశ్నిస్తున్నారు? కిం తావత్ ప్రాప్తమైతే నువ్వు ఏమి అనుకోవాలనుకుంటున్నావు? నీకేమనిపిస్తుంది ఫైనల్‌గా?
నీకేమనిపిస్తుంది? భూమ అంటే ప్రాణం అనుకోవాలనిపిస్తుందా? భూమ అంటే పరమాత్మ అనుకోవాలనిపిస్తుందా? అంటే ప్రాణో భూమ ఇతి ప్రాణమే అనిపిస్తుంది నాకు అని మన పూర్వపక్ష సమాధానం. దానికి మన సిద్ధాంతి ప్రశ్న అకస్మాత్ ఎందుకని? ఎందుకు ప్రాణమే భూమ అని ఎందుకనుకుంటున్నావో అని అడిగితే, దానికి మన పూర్వపక్ష సమాధానము భూయః ప్రశ్న ప్రతివచన పరంపర అదర్శనాత్. ఇక్కడ ప్రశ్న, దానికి జవాబు ప్రతివచనం అన్న విధంగా అక్కడ గురువు శిష్యుల యొక్క సంభాషణ సాగుతూ ఉంటుంది. అందులో ఈ భూయః అన్న ప్రశ్న ప్రతివచన పరంపరలో ప్రాణం తర్వాత భూమ అన్నది లేదక్కడ. ప్రాణం, భూమ అని వదిలిపెట్టేశారు కాబట్టి, ఆ తర్వాత అదర్శనం ఇంకేమీ లేదు గాబట్టి, ప్రాణమే భూమ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎట్లా అంటే, యథా హి అస్తి భగవః నామ్నః భూయః ఇతి వాక్వావ నామ్నః భూయసి ఇతి తథా అస్తి భగవః వాచో భూయః ఇతి మనోవావ వాచో భూయః ఇతి చ నామాదిభ్యః హి ఆప్రాణాత్ భూయ ప్రశ్న ప్రతివచన ప్రవాహః ప్రవృత్తః. యదా హి ఏదైతే మన శిష్యుడు నారదుడు గురువుగారిని సనత్ కుమారుల వారిని అస్తి భగవో నామ్నో భూయః ఇతి భగవః గురువుగారు నామ్నః భూయః అస్తి నామాని కన్నా గూడా పెద్దదేమైనా ఉన్నదా అండి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దానికి గురువుగారు సనత్ కుమారుల వారు ఏం జవాబు చెప్తారు? ఓ తప్పకుండా ఉన్నది. వాక్ వావ నామ్నః భూయసి. నామాని కన్నా గూడా వాక్కే గొప్పది అని చెప్తాడు. అప్పుడు తదాహి మన శిష్యుడు నారదుడు అస్తి భగవో వాచో భూయః. గురువుగారు భగవః వాచో భూయః అస్తి కిం? వాక్కులను మించి ఇంకేమైనా ఉన్నదా అండి? నామాన్ని మించి వాక్ అంటిరే మీరు. వాక్కుని మించి ఇంకేమైనా ఉన్నదా అని అడిగితే, ఆ ఉన్నది తప్పకుండా. మనోవావ వాచో భూయః వాక్కుని మించి మనస్సున్నది అని గురువుగారు చెప్తారు. ఇది ఈ విధంగా నామాదిభ్యః హి ఆప్రాణాత్ భూయ ప్రశ్న ప్రతివచన ప్రవాహః. నామం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాణం దాకా భూయః ఇంకా ఏమైనా పెద్దదున్నదా అండి? ఇంకేమైనా గొప్పదున్నదా? ఇంకా తర్వాత ఏమైనా ఉన్నదా అన్న ప్రశ్నకి దాని ప్రతివచనము జవాబుగా గురువుగారు ఉన్నది ఇదిగో, ఉన్నది ఇదిగో ఉన్నదని చూపిస్తూ వస్తారు. ఆ రకంగా ఆ ప్రవృత్తం ఉంటుంది. అయితే అది ఆ దాటున ఆగిపోతుంది. ప్రాణం దాకా రాగానే ఈ ప్రశ్నోత్తర మోడల్‌లో ఉన్న ప్రవచనము, ఉపదేశము ఇక్కడికి ఆగిపోయింది. న ఏవం ప్రాణాత్ పరం భూయః ప్రశ్న ప్రతివచనం దృశ్యతే. ఏవం ఇదే విధంగా ప్రాణాత్ పరం ప్రాణాల తర్వాత ఇక్కడెంత వరకు వచ్చాము? గురువుగారండి నామం కన్నా గొప్పదేదైనా ఉన్నదా అండి అని అడిగితే, ఆ ఉన్నది వాక్కు. సరే అయితే గురువుగారండి వాక్కును మించింది ఇంకేమైనా ఉన్నదా అండి? ఆ ఉన్నది మనసు. గురువుగారండి మనసుని మించి ఏమైనా ఉన్నదా అండి? ఆ ఉన్నది ప్రాణం. అని చెప్పిన తర్వాత గురువుగారు ప్రాణం మించి ఇంకేమైనా ఉన్నదా అని శిష్యుడు ఇంకా అడగలేదు. అక్కడికి అది ఆగిపోయింది. ఏవం ఈ విధంగా ప్రాణాత్ పరం భూయః ప్రశ్న ప్రతివచనం నా దృశ్యతే ఇంక లేదు. ప్రాణం దాకా వచ్చాక ఈయన ప్రశ్నించలేదు ఇంక దాని తర్వాత ఏముందండి అని అడగలేదు. కాబట్టి అక్కడికి అది ఆగిపోయింది. దాంతో మనకేం తెలిసింది? ప్రాణమే ఇంకా అల్టిమేట్ గాబట్టి అది భూమ అని మనం అర్థం జేసుకోవాలి కదా! ఒకవేళ ఉన్నదే అనుకో. అప్పుడు మళ్ళీ మన శిష్యుడేమడగాలి? అస్తి భగవః ప్రాణాత్ భూయః ఇతి అని అడగాలి. గురువుగారు భగవః ప్రాణాన్ని మించి ఇంకేమైనా అస్తి ఉన్నదా అండి అని అడిగితే, అప్పుడు మన గురువుగారు అదో వావ ప్రాణాత్ భూయః ఇతి అని, ఆ ఇదిగో ఇంకోటేదో పలానిది ప్రాణం కన్నా మించిందొకటున్నది అని చెప్పవలసొస్తుంది. కానీ ఇక్కడ చెప్పలేదు ఆ విషయం అట్లా. ప్రాణం ఏవతు నామాదిభ్యః ఆశాంతేభ్యః భూయాన్సం ప్రాణో వా ఆశాయాః భూయాన్ ఇత్యాదినా సప్రపంచం ఉక్త్వా ప్రాణదర్శినః చ అతివాదిత్వం. ప్రాణం ఏవ ప్రాణమే చెప్పారింక చివరికి నామం దగ్గర నుంచి మొదలుపెట్టి. నామాన్ని మించి వాక్కు వాక్కుని మించి మనసు మనసుని మించి ఆశ ఆశని మించి
ప్రాణం అని చెప్పిన తర్వాత నామం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆశ వరకు చెప్పి చివరికి ప్రాణం దగ్గర ఆపారు దాన్ని. దాని తర్వాత భూయాంశం ఇంకా పెద్దది అన్నది లేదు. ప్రాణోవా ఆశాయాహ భూయాన్. ఆశను మించి ప్రాణం ఉన్నది అని చెప్పిన తర్వాత ఇత్యాదిన ఈ విధంగా సప్రపంచం ఉక్త్వా దాన్ని పెంచుతూ, పెంచుతూ, పెంచుతూ వ్యాపింపచేస్తూ పోయి ప్రాణదర్శినః చ అతివాదిత్వం. ఇంక ప్రాణం గురించి చెప్పిన తర్వాత అతివాదం గురించి మాట్లాడారు. నెక్స్ట్ వెంటనే ప్రాణం గురించి చెప్పగానే తర్వాత ఏం చెప్పారు? అతివాదం గురించి మాట్లాడుతూ అతివాది అసి ఇతి అతివాది అస్మి ఇతి భూయాత్ నా అపహ్నుబీత ఇతి అభ్యనుజ్ఞాయ ఏషః తు వా అతివదతి యః సత్యే న అధివదతి ఇతి ప్రాణవ్రతం అతివాదిత్వం అనుకృష్య అపరిత్యజ్యైవ ప్రాణం సత్యాది పరంపరయా భూమానం అవతారయన్ ప్రాణం ఏవ భూమానం మన్యతే ఇతి గమ్యతే. అయితే మన గురువుగారు సనత్ కుమార్ల వారు శిష్యుడికి నారదుడికి ఏం చెప్పారంటే, అతివాదిత్వాన్ని చూపిస్తూ, ఇదిగో నారద, ఎవరైనా నిన్ను అతివాదివా అని అడిగారనుకో, అతివాది అసి అని అడిగారనుకో, అవునండి నేను అతివాదిని, అతివాది అస్మి అని చెప్పు. అట్లానే భూయాత్ చెప్పవలసి ఉంది. ఎవరైనా నిన్ను నువ్వు అతివాదివా అంటే, అవును నేను అతివాదిని అని చెప్పాలి. నా అపహ్నువీత, దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. అవును నేను అతివాదినని చెప్పాలి అని చెప్తున్నారు. ఇది అభ్యనుజ్ఞాయ అని ఆ విధంగా అనుమతించి, అతివాదిని నేను అని చెప్పడానికి అనుమతించి, ఏషః తు వా అతివదతి యః, ఎవరైతే అతివాదం చేస్తాడో వాడెవడు అంటే యః ఎవడైతే సత్యేన అతివదతి, సత్యం చెప్తున్నాడంటే వాడు, సత్యంలో ఉన్నాడంటే వాడు అతివాదనం చేస్తున్నట్టు కాదు. ఇది ప్రాణవ్రతం, ప్రాణాన్ని ఉపాసించడం అన్న ప్రక్రియలో అతివాదిత్వాన్ని అనుకృష్య పట్టుకొచ్చి లాక్కొచ్చి ప్రాణాన్ని అపరిత్యజ్యైవ, ప్రాణాన్ని వదిలిపెట్టకుండానే సత్యాది పరంపరయా సత్యం వరకు చూపిస్తూ భూమానం అవతారయన్, భూమం అనేదున్నదో మన భూమ, దాన్ని అందులోకి అవతరింపజేశారు, ఇరికించారు, తీసుకుని వచ్చి అందులో దింపారు. దానివల్ల మనకేం తెలుస్తుంది? ప్రాణం ఏవ భూమానం మన్యతే ఇతి. ఇక్కడ మన వేద మంత్రము ఆ ఋషి ప్రాణాన్నే భూమా అని అనుకుంటూ ఉన్నారు అని మనకు గమ్యతే తెలుస్తున్నది. ఇప్పుడు ఏం జరిగింది? అసలు లైనప్ ఎట్లా ఉన్నది అక్కడ ప్రకరణంలో? ప్రకరణం మొదలవుతూ గురుగారు ఏం చెప్పారంటే, నువ్వు ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాల్సి ఉంది అన్నారు. ప్రకరణం మొదలవడం పరమాత్మతో. ఆ తర్వాత సరేనండి నేను తెలుసుకుంటాను అన్నాక ఇంకా కొన్ని ప్రశ్నోత్తరాల మోడల్‌లో సాగుతుందక్కడ ఉపదేశము. గురువుగారండి, నామం కన్నా గొప్పదేంటండి? ఇంక దాని తర్వాత గొప్పదేంటండి? ఇంక దాని తర్వాత గొప్పదేంటండి అని అడుగుతాడు. ప్రాణం వరకు చెప్తాడు మన గురువుగారు. ఇంకా తర్వాత మన నారదుడేం అడగడు. దాంతో ఏం జరుగుతుందంటే మన గురువుగారు, ఎవరైనా నిన్ను అతివాది అన్నారనుకో, నువ్వు అతివాదివేనా అని అడిగితే అవును అని చెప్పు. అవును నేను అతివాదిని అని చెప్పు అని చెప్తాడు. ఎందుకు అతివాది అని చెప్పమన్నాడు అంటే 2 కారణాలు. ఒకటి, దాన్ని మించి ఉన్నది. అతి అంటే అతిక్రమించి, దాటి అని అర్థం. దాన్ని మించి ఇంకేమైనా ఉన్నదా అంటే ఉన్నది ఇదిగో అని నువ్వు చెప్పగలిగావనుకో. అసలు జగత్తంటే ఏమున్నది? కళ్ళకు కనిపించేదే గదా! అంతకు మించి ఏమున్నది అంటే కాదు, దాన్ని మించి ఉన్నది అని చెప్పగలిగావనుకో. అంటే జగతిని నడిపించే ఈశ్వరుడు ఉన్నాడులే గాని, ఆ ఈశ్వరుడు నాలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడంటే మరి ఎట్లా జెప్తాము? అసలు ఈ ప్రపంచాన్ని మించి ఇంకేమైనా ఉంటుందంటే ఉన్నది, దాన్ని మించి ఉన్నది. ప్రాణాన్ని మించి ఇంకేమైనా ఉన్నదా అంటే ఉన్నది, ప్రాణాన్ని మించి గూడా ఉన్నది. నా దేహాన్ని మించి ఉన్నదా అండి? అవును, దేహాన్ని మించి గూడా ఒకటున్నది. అంటే ఈ ప్రకృతిని దాటి ఇంకేమైనా ఉన్నదా అండి? ఉన్నది, ప్రకృతిని దాటి ఒకటున్నది. కాలాన్ని మించి ఏదైనా ఉన్నదా అండి? ఉన్నది, కాలాన్ని దాటి గూడా, దాన్ని మించి గూడా ఒకటున్నది. అని ఆ రకంగా దాన్ని మించి ఉన్నది, దాన్ని దాటి ఉన్నది అని నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావనుకో. అట్లా నువ్వు చెప్పగలిగితే నువ్వు అతివాదివి గదా! అవును ఉన్నది, దాన్ని దాటి ఇంకొకటి ఉన్నది, ఆత్మ ఉన్నది, పరమాత్మ అని ఒకటి ఉన్నది, పరబ్రహ్మము అని నువ్వు చెప్పగలిగావనుకో, అప్పుడు నువ్వు ఆటోమేటిక్ అతివాదివి గదా! కాబట్టి ఎవరైనా నువ్వు అతివాదివా అని అడిగితే, అవును నేను అతివాదిని అని చెప్పు. దాచుకోవాల్సిన పనేముంది అని ఒక విషయం చెప్తూ,
ఒకవేళ నువ్వు చెప్తున్నది సత్యమైతే, నువ్వు సత్తు గురించి చెప్తూ ఉన్నావనుకో, ఇప్పుడు అంటే నేను మేనేజర్ దాకా వచ్చానండి. ఇంక దాని తర్వాత ఇంకేమైనా ఉన్నదా అండి అంటే, ఉన్నది. మేనేజర్ అయ్యావంటే సీనియర్ మేనేజర్ గావచ్చు, డైరెక్టర్ గావచ్చు, ఇంకేమైనా గావచ్చు. ఆ తర్వాత ఏముందండి అంటే, ఆ తర్వాత ఏముంటుంది? ఆ తర్వాత కావాలంటే నువ్వే కొత్తగా కంపెనీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏమండి అంటే, ఆ తర్వాత ఇంకేముంది? ఇంక 2 కంపెనీలు పెట్టొచ్చు అని చెప్పొచ్చు. కానీ అదేమైనా సత్తా? అది అసత్ కదా! ప్రాపంచికమైన విషయము. నేనొక కారు కొనుక్కున్నానండి. ఇంక దాని తర్వాత ఏముంటుందండి అంటే, ఇంక 2 కొనుక్కో. 2 కొనుక్కున్నాక ఏం చేయాలండి? 2 కొనుక్కున్నాక ఇంక పెద్ద మోడల్ కొనుక్కో. అది కొనుక్కున్నాక ఏం చేయాలండి? ఇంకా ఇంకేం చేస్తావు? ఇంక దాని తర్వాత ఇంక ఈ విమానం కొనుక్కో. అని చెప్పుకుంటూ పోతే అవన్నీ సత్ కావు గదా! అయితే ఎప్పుడైతే నువ్వు సత్ గురించి చెప్తూ ఉన్నావో, అవును. వీటన్నింటిని దాటి ఒకటి ఉన్నది అని చెప్పగలుగుతున్నావనుకో, అప్పుడు నువ్వు అతివాదివి. అనుమానం లేదు. కాబట్టి ఎవరైతే అతి గురించి చెప్తారో, దాటి ఉన్న దాని గురించి చెప్తాడో, ఆ దాటి ఉన్నదేమి అంటే సత్తు. కాబట్టి సత్తు గురించి చెప్తాడో, వాడు అతివాదే. అనుమానం లేదు. ఒకవేళ వాడు ఆ విధంగా చెప్తూ ఉంటే వాడు అతివాదనం చేస్తున్నట్టు గాదు. వాడు చెప్తున్నది సత్తయితే వాడు అతిగా వాగుతున్నాడని గాదు. వాడు చెప్తున్నది సత్తయితే ఉన్నదాన్ని మించి ఉన్నదేంటో చెప్తూ ఉన్నాడు అని అర్థము అని దాని గురించి చెప్తూ వస్తారు. ఆ సమయంలో ఈ ప్రాణోపాసన గురించి చెప్తూ ఉన్న సమయంలో ప్రాణం అని చెప్తూ అక్కడికి ఆపి వెంటనే కాబట్టి నువ్విట్లా చెప్పావనుకో అది సత్యమే. అతివాదనం కాదు. నువ్వు కావాలంటే ఎవరైనా అడిగితే అవునని జెప్పు అని చెప్తూ వచ్చారు. ప్రాణం గురించే చెప్తూ అక్కడే మళ్ళీ భూమా అన్నారు. కాబట్టి ప్రాణమే భూమా అని నాకనిపిస్తున్నది. ఎంతవరకొచ్చాం మనం ఇక్కడ? ఆ ప్రశ్నల పరంపరలో అదేంటండి, ఇదేంటండి అని అడుగుతూ ఉన్నప్పుడు, ప్రాణో వై ఆశాయాహ భూయాన్ అని జెప్పారు గదా! ప్రాణం, భూమ అని ఒకటే చోట పెట్టారు. దాంతోటి దాన్ని ఆపారు. కాబట్టి మనకేమర్థమైతుంది? ప్రాణమే భూమ అని నాకు తెలుస్తున్నది అని మన పూర్వపక్షి చెప్పాడు. అప్పుడు మన సిద్ధాంతి ఏమంటున్నారంటే, సరే అయితే నువ్వు ప్రాణమే భూమ అన్నావనుకో, దీన్నెట్లా సమన్వయం చేస్తావు? కథం పునః ప్రాణే భూమని వ్యాఖ్యాయమానే యత్ర నాన్యత్ పశ్యతి ఇతి ఏతద్ భూమ్నః లక్షణపరం వచనం వ్యాఖ్యాయేత ఇతి. కథం పునః అయితే మళ్ళీ ప్రాణమే భూమ అన్నావనుకో నువ్వు. దాన్నట్లా వ్యాఖ్యానించావనుకో. ఇంత దూరం వ్యాఖ్యానం చేసావు. ఒక పేజంతా వ్యాఖ్యానం చేసావు దానికి. చేసి కాబట్టి ఈ కారణానికే ప్రాణమే భూమం అన్నావు. సరే మంచిది. నువ్విట్లా దాన్ని వ్యాఖ్యానిస్తే యత్ర నాన్యత్ పశ్యతి అని ఒకటున్నది గదా మళ్ళీ. భూమ్నకు భూమా అన్నదానికి లక్షణం దాని స్వరూప లక్షణాన్ని చూపిస్తూ ఉన్న వచనం ఏం చెప్తుంది? ఏదైతే వాడింక వేరేది అన్యము చూడడో, ఏదైతే వాడు అన్యము వినడో, తెలుసుకోడో అది భూమ. అన్యం చూసాడనుకో వాడు, అప్పుడు అల్పమైపోతాడో అని అక్కడ ఉన్నది గదా! దానికి ఎట్లా నువ్వు వ్యాఖ్యానం చేస్తావు? ఈ లక్షణాన్ని ఎట్లా వ్యాఖ్యానం చేస్తావు? ప్రాణము రకరకాల ప్రాణాలుంటాయి మరి. అన్యం ఉండకూడదు గదా! భూమ అన్నప్పుడు నువ్వు ప్రాణమన్నావనుకో, అన్యం ఉండరాదు. అప్పుడు నువ్వు దాన్ని ఎట్లా, ఏ విధంగా సమన్వయం చేస్తావు? పైగా ప్రాణమున్నది అంటే ప్రాణవాయువులనుకో, గాలనుకో, ఆకాశం ఉంటుంది, భూమి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి అన్యము. అన్యం చూసావంటే అల్పమైపోతావనున్నది. భూమ అన్యం లేదు అని చెప్పింది. అసలు వేరేది చూడ్డానికి ఇంకోటి ఉండను గూడా ఉండదు. అని చెప్పిన వేద మంత్రాన్ని నువ్వు ఎట్లా ఇక్కడ సమన్వయం చేస్తావు? ఈ రకంగా భూమ అంటే ప్రాణము. సరే ఉచ్యతే చెప్తా పట్టు సిద్ధాంతి నువ్వు సరిగ్గా వినట్లేదు. చాలా ఈజీ చెప్పడము. సుషుప్తి అవస్థాయాం ప్రాణగ్రస్తేషు కరణేషు దర్శనాది వ్యవహార నివృత్తి దర్శనాత్ సంభవతి ప్రాణస్య అపి. సుషుప్తి అవస్థ ఉన్నదనుకో సిద్ధాంతి. సుషుప్తిలో మన ఇంద్రియాలు, మన అంతఃకరణాలన్నీ గూడా ప్రాణం చేత గ్రసించబడి ఉంటాయి. మనము సుషుప్తిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన దేహేంద్రియాలు ఏవి పారవు. ఏవి పని చెయ్యవు. అప్పుడన్నీ వ్యాపారాలు మూసేసి అన్నింటిని కట్టేసి ఉంటాయి. అవి ఉండవు. అవి ప్రవర్తించవు. కానీ అప్పుడు గూడా
ఒంటిపైన స్పృహ లేకుండా ఏ ఇంద్రియ వ్యాపారం ఉండదు. కళ్ళకేమి కనిపించదు. కళ్ళేమి చూస్తూ ఉండవు. చెవులేమి వింటూ ఉండము. స్పర్శ తెలియదు. ఆ రకంగా ఉన్నప్పుడు కూడా మొద్దులాగా పడున్నప్పుడు కూడా ఉండేదేమి? ప్రాణం ఉంటుంది ఆ దేహంలో కదా! ప్రాణమైతే పనిచేస్తుంటుంది. కాబట్టి అట్లా ఉంటుంది అని దర్శనాది వ్యవహార నివృత్తి దర్శనాత్ ప్రాణం ఒక్కటి మిగిలి ఉండి మిగిలిన ఉపకరణాలన్నీ ప్రాణంలోనే ఉండిపోతాయి. ఇంక వేరేవేవి పని చెయ్యవు అని తెలుస్తూనే ఉంది గాబట్టి, ప్రాణస్య ఈ యత్ర నాణ్యత్ పశ్యతి అన్న వేద మంత్రము సంభవతి పనిచేస్తుంది. సుషుప్తి అవస్థలో ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఇంకేమీ ఉండవు. అన్యమన్నది ఇంకేమీ లేదు గదా! అక్కడ చూడ్డానికి. కనీసము స్వప్నావస్థలో కలైనా ఉంటుంది. జాగ్రత్త అవస్థలో జగత్తంతా ఉంటుంది గాని. కానీ సుషుప్తావస్థలో ఏముంది చూడ్డానికి? అన్యమేమీ లేదు గదా! ప్రాణం మాత్రం ఉంటుందని తెలుసు గదా! అందుకని దేర్‌ఫోర్ చాలా ఈజీ. యత్ర నాణ్యత్ పశ్యతి తత్ భూమా అని చెప్పడము కుదురుతుంది. తథా చ అట్లానే. ఎందుకు అంటే యత్ర నాణ్యత్ పశ్యతి ఇతి ఏతత్ లక్షణం ఈ లక్షణంతో ఆ స్వరూప లక్షణంతో ప్రాణం ఒక్కటి ఉంటుంది. వేరేది ఉండదు అని చెప్పడానికి పనిచేస్తుంది. ఇందులో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే, మన పూర్వపక్షి బానే సమన్వయం చేసుకొచ్చాడు కొంత దూరం గాని, ఒకే అవస్థలో పనిచేస్తుంది. ఈయన చెప్పిన సమన్వయము ఒకే అవస్థలో పనిచేస్తుంది సుషుప్తిలోనే. మిగిలిన 2 అవస్థల్లో పనిచేయదు. మరి దాని గురించి ఏమంటాడో. భూమా అంటే అన్ని అవస్థల్లో పనిచేయాలి గదా! సర్వకాల సర్వావస్థల్లో పనిచేయాలి. ఒక అవస్థలో పనిచేస్తుంది, 2 అవస్థల్లో పనిచేయదు అంటే పనికి రాదు మరి. మనకి అటువంటి ఆర్గ్యుమెంట్ పనికిరాదు. కానీ ఏదో జెప్పాడు. ఇప్పటికైతే విందాము. తథాచ శృతిః మళ్ళీ శృతిని కూడా కోటింగ్ చేస్తున్నాడాయన. వేదవాక్యాలను కూడా కోటింగ్ చేస్తూ న శృణోతి న పశ్యతి ఇత్యాదిన సర్వకరణ వ్యాపార ప్రత్యస్తమయ రూపాం సుషుప్తి అవస్థాం ఉక్త్వా ప్రాణాగ్నేయః ఏవ ఏతస్మిన్ పురే జాగృతి ఇతి ప్రశ్నోపనిషది. తస్యాం ఏవ అవస్థాయాం పంచవృత్తేః ప్రాణస్య జాగరణం భ్రువతి ప్రాణప్రధానాం సుషుప్తి అవస్థాం దర్శయతి. అట్లానే కనిపించకపోవడం ఒకటే గాదు. వినిపించదు. ఇంకేది చూసేది లేదు, వినేది లేదు, తెలుసుకునేది లేదు. ఆ రకంగా సుషుప్తిలో గాఢ నిద్రలో అట్లా పడుంటాడు వాడు. ప్రాణంతో మాత్రం ఉంటాడు. కాబట్టి ప్రాణమేమి ఇప్పుడు భూమా కదా! వేరేది లేదు. సర్వకరణాలు, అన్ని అంతఃకరణాలు, వాటి వ్యాపారాలు, మొత్తం ఇంద్రియాలు ప్రత్యస్తమయము. మొత్తమే లోపలికి అణిగిపోయి ఉన్నాయి. అస్తమించి ఉన్నాయవి. ఆ రకంగా ఉన్న సుషుప్తి అవస్థ ఏదున్నదో దాని గురించే చెప్తూ మన ప్రశ్నోపనిషత్ ప్రాణాగ్నులన్నీ ఇందులోనే మన ఆ స్థితిలో జాగ్రత్తలో ఉంటాయి. అవన్నీ మేల్కొనే ఉంటాయి. ప్రాణాలు మాత్రం మేల్కొనుంటాయి. మిగిలినవన్నీ ఉండవు అని. అదే అవస్థలో సుషుప్తి అవస్థలో పంచవృత్తులతో ఉన్న ప్రాణం యొక్క జాగరణాన్ని భ్రువతి చూపిస్తూ ప్రాణము ప్రధానము ఆ సుషుప్తి అవస్థలో అని చెప్పింది. 2 ప్రాబ్లమ్స్. ఒక్కటి ఓన్లీ ఒక్క అవస్థలో మాత్రమే పనిచేస్తుంది ఈ ఆర్గ్యుమెంట్. మిగిలిన 2 అవస్థల్లో పనిచేయదు. 2 ఆ ఒక్క అవస్థలో, ఆ ఉన్న ఒక్క అవస్థలో సుషుప్తి అవస్థలోనైనా పనిచేస్తుందా అంటే, ఆ ఉన్న ఒక్క ప్రాణము 5 విధాలుగా ఉంటుంది పంచవృత్తులతో అని చెప్పింది. మళ్ళీ అన్యం ఉంది గదా అక్కడ. అనన్యం అని చెప్పడానికి లేదు గదా! కాబట్టి ఈ రకంగా కొంచెం ఎంతో ఆలోచన చేసి వాళ్ళు కొంత సమన్వయం చేయడానికి ట్రై చేశారు. ఇంకా పైగా యచ్చ ఏతద్ భూమ్నః సుఖత్వం శృతం. భూమ అంటే సుఖంగా ఉంటుంది. ఆ సుఖ స్వరూపము భూమ అని చెప్పారు గదా! యో వై భూమ తత్ సుఖమని చాందోగ్యోపనిషత్తు చెప్పింది మనకు. ఇది తదపి అవిరుద్ధం. ఈ రకంగా చెప్తే గూడా ప్రాణం ఉంటే సుఖంగా ఉంటుంది. ప్రాణం లేదనుకో ఇంక సుఖమేముంది ఉండదు. కాబట్టి భూమ అన్నప్పుడు భూమ అంటే ఏమి? సుఖము. భూమ అంటే సుఖ స్వరూపం అని చాందోగ్యోపనిషత్తు మనకెట్లైనా చెప్పింది. సుఖం ఎప్పుడుంటుంది? అది ప్రాణం అయితేనే గదా! ప్రాణం లేకపోతే సుఖమేముంది? అందుకని అది గూడా విరుద్ధం గాదు. సరిగ్గా సరిపోతుంది. అత్ర ఏషః దేవః స్వప్నాన్ న పశ్యతి అథ యదేతస్మిన్ శరీరే సుఖం భవతీతి మళ్ళీ ప్రశ్నోపనిషత్తు ఏం చెప్పింది? అత్ర ఇందులో ఏషః దేవః ఈ జీవుడు స్వప్నాలను కూడా న పశ్యతి చూడడనుకో.
వాడు జాగ్రత్త అవస్థలో జగత్తుని చూస్తుంటేనే వాడికి ఏవో ఒక సుఖాలో, దుఃఖాలో, తాపత్రయాలు. వాడు ఏదో కలగంటున్నాడంటే కలలో జరిగేవన్నీ నాకే జరుగుతూ ఉన్నాయనుకుంటూ సుఖమో, దుఃఖమో ఏంటో వాడు అనుభవిస్తూ ఉంటాడు. వాడసలు ఏమీ చూడలేదనుకో. అట్లాంటప్పుడు ఈ శరీరంలో వాడు ఏ రకమైన స్వప్నాలు చూడట్లేదంటే, ఇంక వాడు ఆ శరీరంలో సుఖంగా ఉంటాడు అని మనకు ఆ ఉపనిషత్తు చెప్పింది. ఇది సుషుప్తి అవస్థాయాం ఏవ సుఖశ్రవణాత్ కాబట్టి, సుఖం ఎప్పుడైనా సుషుప్తి అవస్థలో మాత్రమే ఉంటుంది. అందుకని కూడా ఈ కారణానికే సుషుప్తి అవస్థలో ఉండేది ప్రాణం ఒక్కటే గాబట్టి, మనకిక్కడ భూమ అంటే ఆ సుఖ స్వరూపమైన లక్షణంతో ఉన్నది మన ప్రాణం. యచ్చ యో వై భూమ తదమృతం అని ఇంకొకటి చెప్పింది మనకు చాందోగ్యోపనిషత్తు. దీన్ని కూడా కలుపుదాం దానికి. ఏదైతే భూమానో అదే అమృతము కూడా. ఇది తదపి ప్రాణస్య అవిరుద్ధం. దీన్ని కూడా ప్రాణానికి సమన్వయం చేయొచ్చు మనము. ఎట్లా? ప్రాణో వై అమృతం అని కౌశీటకి ఉపనిషత్తు చెప్పలేదు? ఇది శృతేహే కాబట్టి. ప్రాణమే అమృతమని కౌశీటకి చెప్పింది. భూమ అంటే అమృతమని చాందోగ్యం చెప్పింది. ఇప్పుడు ఈ రెండిటిని కలిపితే ఏమొచ్చింది నీకు? భూమ అంటే ప్రాణం కదా! అంత క్లియర్‌గా కనిపెట్టొచ్చు మనము. సరే అంత క్లియర్‌గా చెప్పావు గానీ పూర్వపక్షి ఇంకొక క్వెషన్ ఉంది నాకు. కథం పునః ప్రాణం భూమానం మన్యమానస్య తరతి శోకం ఆత్మవిత్ ఇతి ఆత్మ వివిధిషయా ప్రకరణస్య ఉద్ధానం ఉపపద్యతే మరి ఎట్లా చెప్తావు దీన్ని? కథం పునః మళ్ళీ ప్రాణమే భూమ అన్నావనుకో నువ్వు. ఆ రకంగా అనుకుంటే ఆత్మవిత్ శోకం తరతి అని ఉంది కదా మనకు మంత్రంలో. ఆత్మ గురించి తెలుసుకున్నవాడు శోకాన్ని తరిస్తాడు, దాటుతాడని ఉంది గదా! ఇది ఆత్మ వివిధిషయ ఆత్మను తెలుసుకోవాలన్న ఇచ్చ ఉన్నవాడు ఈ ప్రకరణంలో ప్రశ్నలు వేస్తూ ఉంటే గురువుగారు జవాబు చెప్తూ ఉన్నారు కదా! ఆ విధంగా ప్రకరణము ఉద్ధానము మొదలయింది గదా! దాన్ని ఎట్లా నువ్వు సమన్వయం చేస్తావు? అసలు ప్రకరణం మొదలవ్వడమే ఆత్మ విషయం గురించి తెలుసుకోవడం ఆ ఇచ్చతో కదా! ఇక్కడ ఉపదేశము ఆత్మ గురించి జరుగుతూ ఉంటే నువ్వు ప్రాణం గురించి ఎట్లా మాట్లాడతావు? అని అడిగితే మళ్ళీ దానికి చెప్తా విను అని మన పూర్వపక్షి ఏం చెప్తున్నారు? ప్రాణః ఏవ ఇహ ఆత్మ ఇంక అది విషయం పో. ప్రాణమే ఇక్కడ ఆత్మ. నేను ప్రాణం భూమ అంటే నువ్వు మళ్ళీ ఆత్మ వేరే పదార్థం అనుకునేవి కాదు. ప్రాణమే ఆత్మ అనుకున్నావనుకో, ఇంక దానికి సరిపోతుంది. ప్రాణః ఏవ ఇహ ఆత్మ వివక్షితః ఇతి భూమః అని చెప్పట్లేదు మేము. మేము చెప్పేదేమి తెలుగులో ప్రాణమే ఆత్మ అని చెప్తున్నాము. తదాహి ఎందుకో గూడా చెప్తాము విను. ప్రాణః హ పితా, ప్రాణః మాతా, ప్రాణః భ్రాతా, ప్రాణః స్వసా, ప్రాణః ఆచార్యః, ప్రాణః బ్రాహ్మణః ఇతి చాందోగ్యే. ప్రాణం ఏవ సర్వాత్మానం కరోతి కదా! చాందోగ్యోపనిషత్తు ఏం చెప్పింది? ప్రాణమే తండ్రి, ప్రాణమే తల్లి, ప్రాణమే తమ్ముడు, ప్రాణమే చెల్లెలు, ప్రాణమే గురుగారు, ప్రాణమే బ్రాహ్మడు లేదా పరబ్రహ్మం ఏదైనా సరే అన్నీ అదే అని చెప్పిందా లేదా? ఈ రకంగా ప్రాణమే సర్వాత్మ అని చూపిస్తూ వచ్చింది. కాబట్టి ప్రాణం అంటే ఇప్పుడు ఆత్మ గాకుండా పోయిందా? సర్వాత్మగా ఉండగా ప్రాణం ఆత్మే కదా మరి. యథా వా అరాహ నాభౌ సమర్పితాః ఏవం అస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ఇతి చ సర్వాత్మత్వ అరనాభి నిదర్శనాభ్యాం చ సంభవతి వైపుల్యాత్మిక భూమరూపత ప్రాణస్య. యథా ఏ విధంగానైతే ఒక నాభి ఇరుసు ఉన్నదనుకో, బండి చక్రం మధ్యలో ఇరుసుకు తగులుకుని అరలన్నీ ఏ విధంగా బండి చక్రము నేమి దగ్గర నుంచి మొదలుపెట్టి అంచు, నేమి అంటే అంచు. ఆ అంచు దగ్గర నుంచి మొదలుపెట్టి బండి చక్రం మధ్యలో ఏదైతే యాక్సిస్ పాయింట్ ఉంటుందో, నాభి అక్కడి దాకా అరలుంటాయి గదా! లేదా స్పోక్స్. అవన్నీ ఎట్లా తగులుకుని ఉంటాయో, అట్లానే ఏవం అస్మిన్ ప్రాణే ఈ ప్రాణానికి సర్వం మొత్తం తగులుకుని ఉంటుంది అని మనకు మన ఉపనిషత్తు చూపిస్తున్నది. ఈ విధంగా సర్వాత్మత్వ భావాన్ని చెప్తూ ఉన్నది. అరనాభి అన్న ఎగ్జాంపుల్ తోటి నిదర్శనంతో కొన్ని అరలున్నాయనుకో అవన్నీ నాభిని తగులుకొని ఎట్లా ఉంటాయి అన్నట్టు
అన్నీ గూడా సర్వము ప్రాణానికి తగులుకుని ఉంటాయి అని సర్వాత్మత్వాన్ని చూపిస్తూ చెప్పింది. ఇప్పుడు ప్రాణానికి తగులుకుని ఉంటాయి అని చెప్పడం వల్ల, ప్రాణం సర్వాత్మ కాకుండా పోయిందా? అదే గదా! మళ్ళీ నువ్వు దీన్నెట్లా సమన్వయం జేస్తావు అని ప్రశ్నిస్తున్నావు. నువ్వే పోయి కూర్చొని చూసుకో తెలుస్తుంది. కాబట్టి నేను జెప్పేదేంటి ప్రాణమే ఆత్మ. మళ్ళీ సెపరేట్‌గా అది ఇంకొకటి లేదు. పైగా ఇంకోటేంటంటే, ఇంత విపులంగా, విస్తారంగా వ్యాపించి ఉన్నది కదా! మన ప్రాణము. అన్నిట్లో ఉన్నది గదా ప్రాణము. కాబట్టి అది భూమరూపంగా ఉండడం కుదురుతుంది. అందుకని ప్రాణమే భూమ. తస్మాత్ ప్రాణః భూమ ఇతి ఏవం ప్రాప్తం. అందుకని నేను జెప్తున్నదేంటంటే సిద్ధాంతి, ప్రాణమే భూమ అన్న పదంతో చెప్పబడుతూ ఉన్నది. అంటే సరే నువ్వు బానే జెప్పావు. చాలా కష్టపడ్డావు ఇంక కూర్చో. నేను చెప్తాను విను అని సిద్ధాంతి చెప్తున్నారు. తతః ఇదం ఉచ్యతే నేను చెప్తున్నాను విను. పరమాత్మ ఏవ ఇహ భూమా భవితుమర్హతి న ప్రాణః. ఇక్కడ భూమ అంటే పరమాత్మ అవ్వవలసి ఉన్నది. ప్రాణం కాదు అని మన సిద్ధాంతి చెప్పగానే, మన పూర్వపక్షి ఏం ప్రశ్నిస్తున్నారు? కస్మాత్ ఎందుకని? ఎందుకని అంటే సంప్రసాదాత్ అధి ఉపదేశాత్. సంప్రసాదం అంటే ఏమి? సంప్రసాదః ఇతి సుషుప్తం స్థానం ఉచ్యతే. సుషుప్తి అవస్థను సంప్రసాదం అని పిలుస్తారు. ఎందుకు? సమ్యక్ ప్రసీదతి తస్మిన్నితి నిర్వచనాత్. దాని నిర్వచనము వ్యుత్పత్తేమి? అందులోనే ఉన్నది అని అర్థము. బృహదారణ్యకే చ స్వప్న జాగరిత స్థానాభ్యాం సహ పాఠాత్. బృహదారణ్యక ఉపనిషత్తులో స్వప్నము, జాగృత్ అని 2 అవస్థలు చూపిస్తూ, ఆ 2 అవస్థలతో పాటు ఈ సుషుప్తి అవస్థను కూడా చెప్తూ వచ్చింది. అక్కడేమన్నదది మన బృహదారణ్యకము? తస్యాంచ సంప్రసాద అవస్థాయాం ప్రాణః జాగర్తీతి ప్రాణః అత్ర సంప్రసాదః అభిప్రేయతే. తస్యాం అంటే మన సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో సంప్రసాద అవస్థాయాం దాన్ని సంప్రసాద అవస్థ అని ఇక్కడ చూసుకున్నాం గదా! ఎందుకు అని. ఎందుకు అంటే సమ్యక్ ప్రసీదతి కాబట్టి సంప్రసాద అవస్థ అని. అటువంటి సంప్రసాద అవస్థ అంటే సుషుప్తి అవస్థలో ప్రాణము మేలుకుని ఉంటుంది అని చెప్పింది మనకా ఉపనిషత్తు. అందుకని అత్ర ప్రాణః సంప్రసాదః అభిప్రాయః. ఇప్పుడు మనకి ఇంతవరకు ఎంతవరకొచ్చాం మనము ఈ సూత్రంలో? కాబట్టి సంప్రసాదం అంటే ప్రాణం. ఈ ప్రాణానికి తర్వాత ఏమున్నది అని ఉపదేశం చేసింది గదా మనకు. ప్రాణాత్ ఊర్ధ్వం భూమ్నః ఉపదిశ్యమానత్వాత్ ఇత్యర్థః. ప్రాణం తర్వాత ఏమైనా ఉన్నదా అంటే ఉన్నది. దాని తర్వాత భూమ ఉన్నది అని ఉపదేశించింది మనకు మన ఉపనిషత్. ప్రాణః ఏవ చేద్ భూమా స్యాత్ సహ ఏవ తస్మాత్ ఊర్ధ్వం ఉపదిశ్యేత ఇతి అశ్లిష్టం ఏవ స్యాత్. ప్రాణమే భూమ అనుకున్నావనుకో ఒకవేళ. ప్రాణమే భూమ అయిపోతే ఇంక దాని తర్వాత అదే ఎట్లా ఉంటుంది? ఇప్పుడేదో నామం కన్నా పైన వాక్‌ని మించి మనసుని మించి ఆశని మించి ప్రాణం మించి ప్రాణం ఎట్లా ఉంటుంది? ప్రాణం మించి ఇంకేదైనా వేరేదుండాలి. కాబట్టి మేమేం చెప్తున్నాము? ప్రాణం మించి భూమ అని చెప్తున్నాము. నువ్వు ప్రాణమే భూమ అన్నావనుకో, ప్రాణం మించి ప్రాణం అని చెప్పడానికి కుదరదు. తస్మాత్ ఊర్ధ్వం ఉపదిశ్యత ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వెళ్లారు. ఇప్పుడది కుదరదు. నహి నామైవ నామ్నః భూయః ఇతి నామ్నః ఊర్ధ్వం ఉపతిష్టం. పేరు కన్నా పైన ఏమైనా ఉన్నదా అండి అంటే, ఆ పేరు కన్నా పైన పేరున్నది అని చెప్తారా ఎవరైనా? చెప్పరు గదా! కిం తర్హి ఎందుకు మరైతే ఇప్పుడు దీన్ని ఎట్లా చెప్తావు నువ్వు? అని మన పూర్వపక్షి అడిగితే, మన వేదమంత్రం ఎట్లా చెప్పింది? నామ్నః అన్యత్ అర్థాంతరం ఉపదిష్టం వాక్, ఆఖ్యం మొదలైనవి. నామం కన్నా తర్వాత ఇంకేమైనా ఉన్నదా అని అడిగితే, ఉన్నది వాక్ అని ఒకటి ఉన్నది అని ఉపదేశించింది. వాగ్వావ నామ్నః భూయసి ఇతి. నామం కన్నా పెద్దది, గొప్పది వాక్ అని చెప్పింది. తథా వాగాదిభ్యః అపి ఆప్రాణాత్ అర్ధాంతరం ఏవ తత్ర ఊర్ధ్వం ఉపదిష్టం.
ముందు నామం, నామం తర్వాత వాక్, వాక్ తర్వాత ఇంకేంటో, దాన్ని మించి ఇంకొకటి అనుకుంటూ వేరే వేరే పేర్లతో చెప్తూ వచ్చింది. దాంతో అదే చూపించి అదే గొప్పదని చెప్పలేదు గదా! వాక్కు కన్నా గొప్పది వాక్కు, నామం కన్నా గొప్పది నామం అని చెప్పలేదు. నామం కన్నా గొప్పది వాక్కు, వాక్కు కన్నా గొప్పది మనసని అట్లా చెప్తూ వచ్చిందది. తద్వత్ అట్లానే ప్రాణాత్ ఊర్ధ్వం ఉపదిశ్యమానః, ప్రాణం కన్నా పైన ఉన్నదేది, దానికన్నా గొప్పదేది అని చెప్తూ ఉపదేశం చేస్తూ, భూమా ఉన్నది. ప్రాణాత్ అర్ధాంతరభూతః భవితుమర్హతి. కాబట్టి ప్రాణాన్ని మించి భూమా అని చెప్పుకోవాలి. ప్రాణమే భూమా అనరాదు. ప్రాణాన్ని మించి భూమా అని చెప్పాలి అని మన సిద్ధాంతి చెప్పారు. అయితే మన పూర్వపక్షికి ఒక అనుమానం వచ్చింది. ఉన్నదే అక్కడ, ఉన్నదే అక్కడ. ఇక్కడ మన శిష్యుడు గురువుగారండి నామం కన్నా గొప్పదేదైనా ఉన్నదా అంటే, ఆ! ఉన్నది నామం కన్నా గొప్పది ఏదో వాక్కు. గురువుగారండి వాక్కు కన్నా గొప్పదేదైనా ఉన్నదా? అని అట్లా అడుగుతూ, అడుగుతూ వెళ్తే గురువుగారు ప్రాణం వరకు చెప్పారు. ఆ తర్వాత మన శిష్యుడు గురువుగారండి ప్రాణం కన్నా గొప్పదేమైనా ఉన్నదా అంటే, ఆ! ఉన్నది భూమ అని చెప్పారక్కడ. లేదు గదా! ఆ రకంగా మంత్రం లేదక్కడ. నను ఇహ నాస్తి ప్రశ్నః అటువంటి ప్రశ్న దీని తర్వాత ప్రాణాన్ని మించి ఇంకేమైనా ఉందా గురువుగారు అని ప్రశ్న ఉందా? నాస్తి లేదు. అస్తి భగవః ప్రాణాత్ భూయః ఇతి. గురువుగారండి ప్రాణాన్ని మించి ఇంకేముంది అని ఎక్కడుంది ఆ ప్రశ్న? నాపి ప్రతివచనమస్తి. అట్లానే ఈయన ప్రశ్న అడగలేదు గాబట్టి గురువుగారు జవాబు కూడా చెప్పలేదు మరి. ప్రాణాత్ వావ భూయః అస్తి ఇతి అని జెప్పాడా? లేదు గదా! ప్రాణాన్ని మించి భూమా ఉన్నది అన్నాడా? అనలేదే. కథం ప్రాణాత్ అధి భూమోపదిశ్యతే ఇతి ఉచ్యతే. మరి నువ్వెందుకు చెప్తున్నావో? ప్రాణాన్ని మించి భూమా అని ఉపదేశం జేశారు అని ఎట్లా పుట్టించావు నువ్వు? అక్కడ లేనే లేదు. ఈయన అడగలేదు, ఆయన చెప్పలేదు. కాబట్టి ప్రాణ విషయం ఏవ చ అతివాదిత్వం ఉత్తరత్ర అనుకృష్యమాణం పశ్యామః. ఇంకొక విషయం ఏంటంటే, ప్రాణ విషయంగానే అతివాదిత్వం చెప్తూ వచ్చారు. ఎంతవరకొచ్చాం మనము? చివరికి ఆశను మించి ప్రాణమున్నది అని చెప్పిన తర్వాత, ఇంకా అక్కడి నుంచి అతివాదిత్వంలోకి వెళ్ళిపోయింది మనకు ఉపదేశం. ప్రాణాన్ని ఆ అతివాదిత్వం అన్న ఉపదేశంలోకి తీసుకొని వెళ్లారు. అందులోకి లాగారు దాన్ని. అది మనకు తెలుస్తూ ఉన్నది. మనం చూస్తున్నాము. ఏషః తు వా అతివదతి యః సత్యేన అతివదతి ఇతి అని చెప్పిందా లేదా? ఎవరైతే అతివాదనం చేస్తాడో, ఎవడు అతివాదనం చేసేవాడు? సత్యాన్ని వాదనం చేసేవాడు అనేదున్నదో. తస్మాత్ నాస్తి ప్రాణాత్ అధి ఉపదేశః ఇతి. కాబట్టి ప్రాణాన్ని మించి భూమా అని ఉపదేశం ఆ మంత్రాల్లో లేదు. అందుకని నేను ఒప్పుకోను. నువ్వెట్లా చెప్తావో అని ప్రశ్న. దానికి మన సిద్ధాంతి సమాధానము. అత్ర ఉచ్యతే చెప్తాను చూడు. న తావత్ ప్రాణ విషయస్య ఏవ అతివాదిత్వస్య తత్ అనుకర్షణం ఇతి శక్యం వక్తుం. అక్కడ ప్రాణ విషయం చెప్తూ చెప్తూ అతివాదంలోకి కూడా దీన్ని లాక్కుని వెళ్ళింది. ప్రాణాన్ని వదిలిపెట్టకుండానే అతివాదం చెప్పింది అని నువ్వు అనడం కుదరదు. ఎందుకు అంటే అక్కడ విశేషణం పెట్టిందక్కడ. మన వేద మంత్రము విశేషవాదాత్ యః సత్యేన అధివదతి అన్నదక్కడ. సత్యం అన్నది. ప్రాణాన్ని అతివాదనం చేసిన వాడు అన్నదా? లేదు గదా! సత్యేన అతివదతి అన్నది. సత్యం అన్నది. కాబట్టి అక్కడికి టాపిక్ సత్యానికి వెళ్ళింది. ప్రాణం దగ్గర ఆగలేదు. ప్రాణాన్నే అతివాదనంలోకి తీసుకొనొచ్చిందని నువ్వు అనడానికి కుదరదు. ప్రాణం చెప్పిన తర్వాత సత్యం చెప్తూ అతివాదం గురించి మాట్లాడింది మనకు వేద మంత్రము. అని చెప్తే మన పూర్వపక్షికి ఒక ప్రశ్న. అయితే మరి ఇంకొక ప్రశ్న ఉందండి సిద్ధాంతి. విశేషవాదఃప్యయం ప్రాణ విషయః ఏవ భవిష్యతి. ఈ విశేషవాదః అపి ఏదైతే ఈ సత్యం అని చెప్పారో అది కూడా ప్రాణ విషయంగానే ఉంటుంది గదండీ! ప్రాణం అంటేనే గదా సత్యం. ప్రాణం లేకపోతే ఇంకేముంది? అంతా అసత్యం. లేకుండా పోయిందని అర్థం. ప్రాణ విషయంగానే ఇక్కడ సత్యాన్ని వాడుతున్నారు. అక్కడ సత్యం అంటే ప్రాణం. కథం ఎట్లా? ఇప్పుడు దీన్నెట్లా నువ్వు కనిపెట్టావు? అక్కడ ఇంతకుముందు నేను ప్రాణం అంటే భూమా ఎట్లా అంటే చూపించావు. సరే మరి ఆత్మనెట్లా సమన్వయం చేస్తావు అంటే, ఆత్మేనండి ప్రాణం అన్నావు. మళ్ళీ ఇప్పుడు
సత్యాన్ని ఏం చేస్తావు అంటే, సత్యమేనండి ప్రాణము అంటావు నువ్వు. ఇప్పుడు దీన్నెట్లా చెప్తున్నావు నువ్వు? అని అడిగితే చూపిస్తా పట్టు. యథా ఏషః అగ్నిహోత్రి, యథా ఏషః అగ్నిహోత్రి, యః సత్యం వదతి ఇత్యుక్తే న సత్యవదనేన అగ్నిహోత్రిత్వం. ఎట్లా అనంటే చూసుకో సిద్ధాంతి. ఇదిగో నువ్వు ఒకడిని చూపించి, ఇదిగో ఈయనండి అగ్నిహోత్రి అండి. ఈయన సత్యం పలుకుతూ ఉంటాడండి అని చెప్పాననుకో. ఈయన సత్యం పలుకుతూ ఉన్నందుకు ఆయన అగ్నిహోత్రి అయి ఉన్నాడా? కాదు గదా! సత్యం పలకడం వేరు, ఆయన అగ్నిహోత్రాలు చేయడం వేరు. ఈయన అగ్నిహోత్రాలు చేస్తుంటాడు, ఈయన సత్యం మాట్లాడుతూ ఉంటాడు అని నేను చెప్పాననుకో. సత్యం మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన అగ్నిహోత్రాలు చేస్తాడు అని ఎట్లా చెప్తావు? కేన తర్హి ఎందుకు మరి దేనివల్లనయ్యా? దేనివల్ల? ఆయన సత్యవాది అని ఎట్లా చెప్తావు అంటే, అగ్నిహోత్రేణైవ అగ్నిహోత్రంతోటే ఆయన అగ్నిహోత్రం చేస్తున్నాడని చెప్తావు. ఆయన అగ్నిహోత్రాలు చేస్తాడు కాబట్టి ఆయన అగ్నిహోత్రాలు చేస్తాడని చెప్తావు గాని, అగ్నిహోత్రాలు చేస్తున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడంటే సత్యం వల్ల అగ్నిహోత్రం అని ఎట్లా కనిపెడతావు నువ్వు? సత్యవదనంతు అగ్నిహోత్రిణః విశేషః ఉచ్యతే. సత్యం మాట్లాడడం అన్నది ఈ అగ్నిహోత్రాలు చేసేవాడికి విశేషణంగా చెప్పారు. సత్యం పలుకుతున్నందుకు ఆయన అగ్నిహోత్రి అయి లేడు. అగ్నిహోత్రి సత్యాన్ని మాట్లాడతాడు అని ఒక విశేషణము. తథా అట్లానే ఏషః తు వా అతివదతి యః సత్యేన అతివదతి ఇత్యుక్తే నా సత్యవదనేన అతివాదిత్వం. ఈయన అతివదతి, ఎవరైతే సత్యంతో అతివదతి ఆయన అతివదతి అని చెప్తే సత్యం వల్ల అని చెప్పుకోవడానికి వీల్లేదు. సత్యవాదనం వేరు, అతివాదిత్వం వేరు. కేన తర్హి ఎందుకయ్యా నువ్వు అట్లా ఫిక్స్ అయ్యావు అంటే చెప్తా పట్టు. ప్రకృతేన ప్రాణ విజ్ఞానేనైవ. ఇక్కడ ప్రస్తావించబడుతున్న ప్రకరణం దేని గురించి? ప్రాణ విజ్ఞానేన ఏవా. ప్రాణం గురించే చెప్తూ ఉన్నది ఇక్కడ. విషయము ఇక్కడ టాపిక్ ఏమి? ప్రాణం గురించి తెలుసుకోవడం కాబట్టి. అందుకని అట్లా చెప్తున్నాను. సత్యవదనంతు ప్రాణవిదః విశేషః వివక్షతే ఇతి. అయితే సత్యం పలకడం అన్నది ఆ ప్రాణం గురించి తెలుసుకున్న వాడికి విశేషణంగా మాత్రమే ఇక్కడ చెప్తూ ఉన్నది మనకక్కడ వేదమంత్రము. అంటే మన సిద్ధాంతి నా ఇతి బ్రూమః నేను ఒప్పుకోను, కాదు అంటాను అని మన సిద్ధాంతి అంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, శృత్యంతర పరిత్యాగ ప్రసంగాత్ నువ్వు వేదం చెప్పిన అర్థాన్ని వదిలిపెట్టి నీ సొంత అర్థాన్ని ఇంటర్ప్రెట్ చేస్తున్నావిక్కడ. శృత్యా హి అత్ర సత్యవదనేన అతివాదిత్వం ప్రతీయతే. శృతి ఏం చెప్పింది చాలా క్లియర్‌గా? సత్యవాదనంతోటే అతివాదిత్వం అని చూపించింది. యః సత్యేన అతివదతి సహ అతివదతి ఇతి. ఎవరైతే సత్యంతో మాట్లాడతాడో వాడు అతివాదనం చేస్తూ ఉన్నవాడు అని అర్థం. నాత్ర ప్రాణ విజ్ఞానస్య సంకీర్తనం అస్తి. అక్కడ ప్రాణం గురించిన జ్ఞానం చెప్పబడుతూ ఉన్నది అని నువ్వెట్లా రుజువు చేయగలవు? అక్కడ ఆ సంకీర్తనం దాని గురించి చెప్పడం లేదు. ప్రాణం గురించి మాట్లాడట్లేదు అక్కడ. ప్రకరణాత్తు ప్రాణ విజ్ఞానం సంబధ్యత. అక్కడ ప్రకరణంలో ప్రాణం గురించి చెప్తూ ఉండిండొచ్చు. కానీ తత్ర ప్రకరణ అనురోధేన శృతిః పరిత్యక్తా స్యాత్. నువ్వు ప్రకరణాన్ని పట్టుకుందామంటే వేదాన్ని వదిలిపెట్టుకుంటావో, వేదం చెప్తున్న విషయం పోగొట్టుకుంటావో. ప్రకృత వ్యావృత్యర్థశ్చ తు శబ్దః న సంగచ్యతే ఏషః తు వై అతివదతి ఇతి. ఇక్కడ ఒక్కొక్కసారి తు అని చెప్తారు. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే కానీ అంటారు. కానీ అన్నారనుకోండి, అప్పుడు అక్కడ ప్రస్తావించబడుతున్న విషయానికి అన్యంగా ఇంకొకటి వేరేది చెప్తూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి తు శబ్దంతో. కానీ అన్నప్పుడు. ఎట్లా అంటే ఏషః తు వై అతివదతి. వీడు మాత్రము అతివాదనం చేస్తాడు అని మార్చిందక్కడ. ప్రాణం గురించి చెప్పి వెంటనే అతివాదనం చేస్తూ వెళ్ళిపోలేదది. ప్రాణం గురించి చెప్పిన తర్వాత తు అన్నది. కానీ అన్నది. అని సత్యం మాట్లాడుతూ ఉండడం చేత వాడు అతివాదనం చేస్తాడు అన్నది. అక్కడ తు అనే శబ్దాన్ని ప్రయోగించింది కాబట్టి, దానివల్ల మనకేం తెలుస్తుంది? విషయాన్ని మార్చిందక్కడ. ప్రాణం గురించి చెప్పట్లేదు. ప్రాణం గురించి చెప్పి అయిపోయి దాని తర్వాత కానీ అన్నది. సత్యం తు ఏవ విజిజ్ఞాసితవ్యం అన్నది. తు అన్నది. కానీ అన్నది. ఇతి చ ప్రయత్నాంతర కరణం అర్థాంతర వివక్షాం సూచయతి. ప్రయత్నపూర్వకంగా
ఇదిగో ఈ పని నువ్వు చెయ్యవలసి ఉన్నది అని చెప్పడము సూచిస్తూ ఉన్నదక్కడ. తస్మాత్ యథా ఏకవేద ప్రశంసాయాం ప్రకృతాయాం ఏషః తు మహాబ్రాహ్మణః యః చతురః వేదాన్ అధీతః ఇతి ఏకవేదేభ్యः ధా అంతరభూతః చతుర్వేదः ప్రశస్యతే తాదృక్యేతద్ ద్రష్టవ్యం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా పట్టు. తస్మాత్ యథా ఏదైతే ఏకవేద ప్రశంసాయాం ప్రకృతాయాం అక్కడ ప్రస్తావించబడుతుంది ఒకడి గురించి. ఒకడి గురించి అక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన ఒక వేదాన్ని చదువుకున్నాడు. ఆయన పలానా ఆయన ఒక వేదాన్ని చదువుకున్నాడు అని చెప్తూ ఉన్న విషయము. అయితే కానీ అన్నప్పుడు ఇంక ఆయన గురించి గాదు. వేరే ఆయన ఇంకెవరో మహాబ్రాహ్మడున్నాడు. ఆయన 4 వేదాలు చదువుకున్నాడనుకోండి. అప్పుడు ఏకవేదం చదువుకున్న వాడి కన్నా వేరుగా 4 వేదాలు చదువుకున్న వాడిని చూపిస్తూ చెప్తూ ఉన్న విషయం గదా! అట్లా. ఈయన ఒక వేదాన్ని అధ్యయనం చేశాడు అని ఆయన గురించి చెప్తూ కానీ ఈయన 4 వేదాలు చదువుకున్నాడు. అనగానే అప్పుడు మనకేమర్థమైంది? వేరే వాడి గురించి చెప్తున్నారు అని గదా! అట్లానే ప్రాణం గురించి చెప్తూ తూ అని సత్యం తెలుసుకోవలసి ఉన్నది అన్నదది. అట్లానే ఇక్కడ తూ ఏషః అతివదతి అన్నది. కానీ అన్నది. అప్పుడేమైంది? విషయం మార్చేసిందక్కడ. ప్రకరణాంతరం అయిపోయింది గదా! ప్రకృత వ్యావృత్యర్థం వేరే విషయం చెప్పడం మొదలుపెట్టిందక్కడ. దానివల్ల ఇక్కడ చెప్తూ ఉన్నది భూమ అన్న పదంతో చెప్పింది ప్రాణం గాదు పరమాత్మే. నచ ప్రశ్న ప్రతివచన రూపాయ ఏవ అర్థాంతర వివక్షయా భవితవ్యమితి నియమః నాస్తి. అంటే ప్రశ్న ఎక్కడుందండి సిద్ధాంతి? ఎక్కడుంది ప్రశ్న? అంటే గురువుగారండి ప్రాణాన్ని మించి ఇంకేమైనా ఉన్నదా అని అడిగితే, ఉన్నది ప్రాణాన్ని మించి భూమా అని ఉన్నదా అక్కడ? ఆ ప్రశ్న లేదు, ఈ ప్రతివచనము లేదు కదా! అంటే ఉండవలసిన నియమము నాస్తి లేదు. ఉపదేశం ఎప్పుడైనా ప్రశ్నోత్తరాలుగా మాత్రమే ఉండాలి. శిష్యుడు క్వెషన్ చేయలేదంటే గురువుగారు ఇంకా జవాబు చెప్పడానికి వీల్లేదు. శిష్యుడు క్వెషన్ అడిగితేనే గురువుగారు అవును, కాదు అని లేకపోతే ఉపదేశం ఏదైనా చెప్పాలి గానీ, శిష్యుడు అడగలేదనుకో ఇంకప్పుడు గురువుగారు చెప్పడానికి ఏమీ ఉండదు అని అనడానికి వీల్లేదు. అట్లాంటి నియమం ఏమీ లేదు. ఒక్కొక్కసారి శిష్యులకి తెలియదు ఏమడగాలో. అట్లానే జరిగింది ఇక్కడ గూడా. చూపిస్తాను పట్టు. ప్రకృత సంబంధ అసంభవ కారితత్వాత్ అర్థాంతర వివక్షాయాః. ఇక్కడ ప్రస్తావించబడుతున్న ఏ పదార్థం ఉన్నదో దానికి సంబంధంగా డిస్కషన్ నడుస్తూ ఉండగా, అయితే చెప్పవలసినది చెప్పడానికి అవకాశం అక్కడ రాకపోతే, అయినా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. శిష్యుడికి అడగడం రాకపోయేసరికి, ఇదిగో గురువుగారు నామం కన్నా గొప్పదేదైనా ఉందా? ఉన్నది వాక్కు. దానికన్నా గొప్పదేదైనా ఉన్నదా? ఉన్నది పలాంది. దానికన్నా గొప్పదేదైనా ఉన్నదా? ఉన్నది పలాంది అని చెప్పిన తర్వాత, ప్రాణం దాకా వచ్చాక ఇంకా శిష్యుడు ఎందుకో అడగలేదు. ఇంక మౌనంగున్నాడు. క్వైట్‌గున్నాడు. ఉండేసరికి సరే వీడికి తెలియట్లేదు ఇంక మనమే చెప్పాలి అని గురువుగారు శిష్యుడికి అడగాలని తెలియని ప్రశ్నకు కూడా ఉపదేశం చేయవలసి ఉంటుంది కాబట్టి ఆయన చెప్తూ వచ్చారు. తత్ర ప్రాణాంతం అనుశాసనం శ్రుత్వా తూష్ణీభూతం నారదం స్వయం ఏవ సనత్కుమారః వ్యుత్పాదయతి. ఇక్కడ ఈ ప్రకరణంలో ఆ సెక్షన్‌లో ప్రాణం దాకా వచ్చాక అక్కడ అంతమైపోయింది ఇంకా. క్వెషన్ అడగట్లేదు ఆయన మన శిష్యుడు. ఎందుకో మరి. అనుశాసనం అక్కడికి ఆగిపోయేసరికి ఉపదేశము అది శృత్వా విన్నాడు మన శిష్యుడు. ప్రాణం వరకు అనుశాసనం ఉపదేశం శృత్వా విని తూష్ణీభూతం క్వైట్‌గా ఉన్నాడు మన నారదుడు ఎందుకో. తర్వాత ఎందుకో ఆయనకి ఏం అడగాలని అనిపించలేదు. లేదా అంతవరకు విన్నదాన్ని ఆయన మననం చేసుకుంటున్నాడో, ఇంకా అడిగినా కొద్దీ దాని వెనకాల ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది పోనీ అనుకున్నాడో, ఆయన మనసులో ఏముందో గాని నారదుడెందుకో ఇంక దాని తర్వాత ఏం అడగలేదు. ఇంక దాంతో శిష్యుడు అడగకపోతే ఇంక వాడి కర్మ మనమేం చేస్తాం? వాడు అడగకపోతే మనం చెప్పడానికి ఏముంది? ఇంక పోనీ అనుకుంటారా గురువుగారు? అనుకోరు గదా! ఎప్పుడైనా. వాడు ఇంత దూరం అడిగాడు పాపం ఎందుకో అక్కడ ఆగాడు. మనం హెల్ప్ చేద్దాము అని స్వయం ఏవ సనత్కుమారః గురువుగారు ఆయనే స్వయంగా శిష్యుడికి వ్యుత్పాదయతి ఉపదేశం చేస్తారు. అందుకని అక్కడ ప్రశ్న లేదు. ఎక్కడున్నదండి? ఎక్కడున్నది సిద్ధాంతి? ఉందా ఇక్కడ ప్రశ్న?
ఆ! గురుగారు ప్రాణం తర్వాత ఇంకేమైనా ఉందా? అంటే, "ఆ! ఉన్నది పట్టు. ఇదిగో భూమా" అని గురువుగారు చెప్పడం ఇవన్నీ లేవు గదా! అని నువ్వు దబాయిస్తున్నావు గానీ, ప్రతిసారి శిష్యులు తప్పకుండా క్వెషన్ వేసి తీరవలసిందే. వాళ్ళకన్నీ తెలుసు క్వెషన్ జేయడానికి. కాబట్టి అన్నీ తెలిసి వాళ్ళు ప్రశ్న వేస్తే గురువుగారు జవాబు చెప్తాడనేముంటుందక్కడ. ఒక్కొక్కసారి శిష్యులకి ఏ ప్రశ్న అడగాలో తెలియదు. ఒక్కొక్కసారి ఆళ్ళు అడగరు. అట్లాంటప్పుడు గురువుగారే దయతో చెప్పవలసి ఉంటుంది మరి. కాబట్టి యత్ ప్రాణ విజ్ఞానేన వికార అనృత విషయేణ అతివాదిత్వం అనతివాదిత్వం ఏవ తత్ ఏషః తు వా అతివదతి యః సత్యేన అతివదతి ఇతి తత్ర సత్యమితి పరం బ్రహ్మ ఉచ్యతే పరమార్థరూపత్వాత్. ఏదైతే ప్రాణం గురించి చెప్తూ ఇదిగో ఈ వికారాలతో ఉన్నది అంటే కార్యాలుగా ఉన్నది అనృతము అసత్తై ఉన్నదేదున్నదో ఇటువంటి విషయాలతో కూడి ఉన్నా గూడా అతివాదనము నువ్వు ఎంతసేపు ఎంతగా నువ్వు అతిగా మాట్లాడినా కూడా అవే మాటలుంటాయి. అవే ప్రాణాలుంటాయి. అవే దేహాలంటావు, ఇంద్రియాలంటావు, అవే జగత్ అంటావు, కలలంటావు ఇవన్నీ గూడా అసత్. ఇవన్నీ గూడా మారిపోతూ ఉంటాయి. వికారాలతో ఉంటాయి కార్యాలు. కానీ వీటితోటే మనము ఆత్మతత్వం గురించి విచారణ చెయ్యాలి కాబట్టి అది అతివాదమేమీ కాదు. అది అనతివాదమే అని చెప్పాలి కాబట్టి ఈ విధంగా ఎవడైతే అతివాదనం చేస్తాడో, కానీ చేస్తున్నది సత్యం గురించి చేస్తాడో, వాడు అతివాదనం చేస్తున్నవాడు అని అనడానికి లేదు. ప్రాపంచికమైన విషయం గురించి అతివాదనం చెయ్యట్లేదు. వాడు ఆత్మతత్వం గురించి విచారణ చేస్తున్నప్పుడు వాడు అవును నిజమే అతివాదం చేస్తాడు. దాన్ని దాటి ఉన్నది అని చూస్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటాడు అని మన సనత్ కుమారుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారక్కడ. ఇది అడగడానికి తెలియలేదు శిష్యుడికి. శిష్యుడు అడగలేదు. ఎందుకంటే ఆయనకి తెలియక అడగలేదు. తెలిసిన వాడు గురువుగారు ఆయనే చెప్తూ ఉన్నారు. ప్రశ్న లేదే అని మనము ప్రశ్నించరాదు. తత్ర సత్యం ఇతి పరం బ్రహ్మ ఉచ్యతే పరమార్థ రూపత్వాత్. ఇక్కడ సత్యం అనేదున్నదో, సత్యంతో మాట్లాడుతూ ఉన్నవాడు, సత్తు గురించి మాట్లాడుతూ ఉన్నవాడు అతిగా మాట్లాడినవాడు గాదు. ఒకవేళ వాడు మాట్లాడినా అతివాగుడు చేస్తూ ఉన్నవాడు కాదు. ఎందుకు అంటే ఇక్కడ సత్యం అంటే పరబ్రహ్మ. పరమార్థం డిస్కస్ చేస్తూ ఉన్న సమయంలో పరమార్థ రూపతః బ్రహ్మ గురించి చెప్తూ, సత్యం చెప్తూ ఉన్నవాడు అని చెప్తూ ఉన్న సందర్భమది. పైగా సత్యం అంటే పరబ్రహ్మ అని ఎట్లా తెలుస్తుంది నీకు అంటే ఉన్నది కదా మనకు తైత్తరీయోపనిషత్తులో. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనలేదు. సత్యం బ్రహ్మ కాబట్టి. ఇతి చ శృత్యంతరాత్. తదా వ్యుత్పాదితాయ నారదాయ సోహం భగవః సత్యేన అతివదాని ఇత్యేవం ప్రవృత్తాయ విజ్ఞానాది సాధన పరంపరయా భూమానం ఉపదిశతి. ఈ విధంగా ఉపదేశించబడుతూ ఉన్న నారదుడు, అవునండి గురువుగారు నేను సత్యాన్నే అతివాదనం చేస్తాను అని ఆయన ఇంకిప్పుడు ప్రవర్తిస్తూ ఉంటే, అటువంటి వాడికి ఆత్మ విజ్ఞానాన్ని సాధించుకునేందుకు చెప్తూ ఉన్న ఉపదేశంలో భూమా గురించి ఉపదేశం జరుగుతూ ఉన్నది. ఆ పరంపరలో. తత్ర యత్ ప్రాణాత్ అధి సత్యం వక్తవ్యం ప్రతిజ్ఞాతం తదేవ ఇహ భూమా ఇతి ఉచ్యతే ఇతి గమ్యతే. ఏదైతే అక్కడ ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు ప్రాణాన్ని దాటి, ప్రాణాన్ని మించి దాని తర్వాత సత్యం మాట్లాడవలసి ఉంటుంది అని గురువుగారు ఉపదేశం చేశారు గదా! ఆ సత్యమేదున్నదో అది భూమా ఇక్కడ అని మనం తెలుసుకోవాలి. తస్మాత్ అస్తి ప్రాణాత్ అధి భూమ్నః ఉపదేశः ఇత్యతః ప్రాణాత్ అన్యః పరమాత్మ భూమా భవితుం అర్హతి. తస్మాత్ కాబట్టి ప్రాణాన్ని మించి భూమ్నః ప్రాణాల తర్వాత ఏముంది అంటే భూమా అని ఉపదేశం ఉంది గాబట్టి ఇత్యతః అందుకని ప్రాణానికి అన్యంగా పరమాత్మ భూమ వేరుగా ఉండడమే కుదురుతుంది. ప్రాణమే పరమాత్మ గాదు. పరమాత్మ భూమ అది ప్రాణాన్ని మించి దాన్ని దాటి దానికన్నా గొప్పదై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఏవంచైహ ఆత్మ వివిధిషయా ప్రకరణస్య ఉద్ధానం ఉపపన్నం భవిష్యతి. ఇక్కడ ఆత్మ గురించి తెలుసుకోవాలన్న ఇచ్చతో సాగుతూ ఉన్న ఈ ప్రకరణంలో దాన్ని మొదలుపెడుతూ ఏ ఆత్మ గురించి మాట్లాడారో అది భూమ అంటే ఆత్మ అనుకుంటేనే కుదురుతుంది. లేకపోతే కుదరదు.
ప్రాణః ఏవ ఇహ ఆత్మా వివక్ష్యతే ఇతి ఏతదపి న ఉపపద్యతే. ప్రాణమే ఆత్మ అని చెప్పాలి అనుకుంటూ ఉన్నది ఈ వేద మంత్రము అన్నది కూడా ఇక్కడ కుదరదు. నహి ప్రాణస్య ముఖ్యయా వృత్యా ఆత్మత్వం అస్తి. ప్రాణానికి ముఖ్య అర్థంలో ఆత్మ అని అర్థం లేదు. ప్రాణం అంటే ఆత్మ అని ఎవరు అనుకోరు. ప్రాణం అనగానే ప్రసిద్ధంగా అర్థము ఆత్మ అని ఎవరికి తెలియదు. ఎవరు దాన్ని అట్లా ఆ విధంగా భావన చెయ్యరు. నచ్చ అన్యత్ర పరమాత్మ జ్ఞానాత్ శోక నివృత్తి అస్తి. అట్లానే పరమాత్మ జ్ఞానము ఆత్మజ్ఞానం లేకుండా శోకాన్ని నివారించడం అన్నది నాస్తి లేదు. శోకం పోవాలి అంటే ఆత్మజ్ఞానం కలిగి తీరాలి. ప్రాణం ఉంటే శోకం పోతుందా? పోదు. ప్రాణం ఉంటే శోకం ఉంటుంది యాక్చువల్లీ. ప్రాణం ఉన్నంత మాత్రాన శోకం పోవడం అన్నది లేదు. ప్రాణంతో కాదు, ఆత్మజ్ఞానంతోనే శోకం తొలగిపోతుంది. నాణ్య పంథ విద్యతే అయనాయ అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పలేదు మనకి ఇతిశృత్యంతరాత్. వేరే మార్గము ఇంక దీనికి లేనే లేదు అని చెప్పింది మనకు ఆ ఉపనిషత్. తమ్మ భగవాన్ శోకస్య పరంపారం తారయతో ఇతి చ ఉపక్రమ్య ఉపసంహరతి. తస్మై మృదిత కషాయాయ తమసః పారం దర్శయతి సనత్కుమారః ఇతి. భగవాన్ గురువు గారు శోకంతో ఉన్నానండి, నన్ను ఈ శోక సాగరంలో నుంచి తరింప చెయ్యండి అని మొదలుపెట్టి ఆ చాందోగ్యోపనిషత్తు 7వ అధ్యాయము చివరికి ముగిస్తూ తస్మై ఆయనకు మృదిత కషాయాయ మనసులోని కల్మషాలన్నీ సంశయాలన్నీ తొలగిపోయిన నారదుడికి మన సనత్కుమార్ల వారు ఆ తమస్సుకి పారాన్ని చూపించారు, దాని అంతు చూపించారు అంటే తరింప చేశారు అని మనకు చాందోగ్యం పూర్తి చేసింది ఆ ప్రకరణాన్ని. తమః ఇతి శోకాది కారణం అవిద్య ఉచ్యతే. తమస్సు అంటే ఏమి? శోకం మొదలైన కారణాలుగా ఉన్న అవిద్య అని చెప్తారు. ప్రాణాంతే చ అనుశాసనే న ప్రాణస్య అన్యాయత్తత ఉచ్యేత. ఒకవేళ ప్రాణంతోటే మనకు ఆ ఉపదేశం పూర్తయిపోయింది అంటే ఇంక మళ్ళీ దాని తర్వాత ఇంకేదైనా లేదు అంటే మరైతే ఇంకొక మంత్రం పనిచేయదు. ఆత్మనః ప్రాణః అని మళ్ళీ అందులోనే చెప్పింది మనకు చాందోగ్యోపనిషత్తు. ఆత్మ నుంచి ప్రాణం వచ్చింది అంటే ఏమి? ప్రాణానికి ఆధారం ఆత్మ. అట్లాంటప్పుడు ప్రాణమే ఆత్మ ఎట్లా అవుతుంది? ఆత్మ నుంచి ప్రాణం వచ్చినప్పుడు అది కూడా కుదరదు అని చెప్తే మనకు పూర్వపక్షి ఇంక ఫైనల్ ఆశ ఎట్లోకట్లా ప్రాణాన్ని భూమాని ఒప్పించడానికి చివరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రకరణాంతే పరమాత్మ వివక్ష భవిష్యతి. మామూలుగా ప్రకరణము పూర్తి చేస్తూ ఉన్న సమయంలో పరమాత్మను గురించే విచారణ చేస్తూ ఉంటాయి కదా మనకు వేదవాక్యాలన్నీ. కాబట్టి ఇక్కడ భూమాతు ప్రాణః ఏవ ఇతి చేత్, భూమా ప్రాణ అని 2 పదాలు ఒకే వాక్యంలో చెప్పి ముగించింది కాబట్టి ఆ చివరికి వస్తూ ఉండగా అందుకని ప్రాణమే భూమా అనుకుందామా అని మన పూర్వపక్షి అడిగితే నా కుదరదు, ఒప్పుకోను. సహ భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్నే ఇతి ఆదినా భూమ్నః ఏవ ఆ ప్రకరణ సమాప్తేః అనుకర్షణాత్. ఎందుకు ఒప్పుకోనంటే గురువు గారు ఇదంతా ఎందులో ప్రతిష్ఠితమై ఉందండి అని అడిగితే అది దాని సొంత మహిమలోనే ప్రతిష్ఠితమై ఉన్నది అని మనకు చివరిదాకా ఈ భూమ అన్న తత్వం గురించి ప్రకరణం ఆ ప్రకరణ సమాప్తేహే ఆ ప్రకరణం అంతమైపోయిన దాకా చివరి దాకా దాన్నే సాగదీశారు. అందుకని కూడా ఇక్కడ చెప్పబడుతున్నది భూమ అంటే పరమాత్మ. వైపుల్యాత్మికా చ భూమరూపత సర్వకారణత్వాత్ పరమాత్మనః సుతరాము ఉపపద్యతే. విపులంగా ఉండడము, విశాలంగా అతి విశాలంగా ఉండడం చేత భూమరూపంగా ఉంటుంది అది భూమ. సర్వకారణమై ఉండడం చేత పరమాత్మ. ఇందుకని సుతరాము ఇక్కడ చెప్తున్న భూమ అన్నది పరమాత్మ అవ్వడానికే కుదురుతుంది. అన్ని విధాలుగా అదే తగి ఉన్నది అని ఆ సూత్రము, దాని భాష్యము, దాని విచారణ పూర్తయ్యాయి. ఇంకొక సూత్రం ఉన్నది మనకు మన ఈ భూమాధికరణంలో.
ధర్మోపపత్తేః చ. ధర్మాలను చూస్తే కూడా ఆత్మ ధర్మాలను ఏవి చెప్తారో, భూమా ధర్మాలను ఏవి చెప్తారో ఆ రెండూ కూడా ఒకటే అయి ఉండడం చేత భూమ అంటే ఆత్మే అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. అపి చ యే భూమ్ని శ్రూయంతే ధర్మాః తే పరమాత్మని ఉపపద్యంతే. మరి భూమా అని చెప్తూ ఉన్నప్పుడు ఏ ఏ ధర్మాలను చెప్తూ ఉన్నాయో మనకు వేద మంత్రాలు, పరమాత్మ గురించి కూడా అవే చెప్తాయి. కాబట్టి ఆ రెండు ఒకటే. ఎట్లా చూద్దాము. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా ఇతి దర్శనాది వ్యవహార అభావం భూమాని అవగమయతి. ఏదైతే వేరేది చూడడో, వేరేది వినడో, వేరేది తెలుసుకోడో అట్లాంటిదేదున్నదో అది భూమా అని చెప్తూ, చూడడం మొదలైన ఏ వ్యవహారాలు లేకపోవడము భూమా అన్న దాని యొక్క లక్షణము అని చెప్పింది. అట్లానే పరమాత్మని చాయం దర్శనాది వ్యవహార అభావః అవగతః. యత్ర తు అస్య సర్వాత్మా ఏవ అభూత్ కేన కం పశ్యేత్ అని బృహదారణ్యకంలో కూడా ఇంకొక శృతిలో చెప్తూ వచ్చింది. ఉన్నదంతా ఒకటే అయితే ఇంక దేంతో దేన్ని చూస్తుంది అని కూడా చెప్పింది. ఈ విధంగా బృహదారణ్యకంలో ఆత్మ లక్షణాలు చెప్తూ, దాని ధర్మాలు చెప్తూ, రెండోది లేదు కాబట్టి అది ఇంక దేన్ని వేరే దాన్ని చూడదు అన్నది. ఇక్కడ ఇప్పుడు మనం సమీక్షిస్తున్న వేద మంత్రంలో ఏదైతే వేరే దాన్ని చూడదో, వేరే దాన్ని వినదో, వేరే దాన్ని తెలుసుకోదో అది భూమా అని చెప్తూ ఉన్నారు. కాబట్టి రెండిటికి ఒకటే లక్షణము. అవే ధర్మాలు చెప్తూ ఉండడం చేత భూమా అంటే మనకు తెలుస్తున్నదేమి పరమాత్మ. ఇంకొకటి చూద్దాము. యః అపి అసౌ సుషుప్తావస్థాయాం దర్శనాది వ్యవహార అభావః ఉక్తః సహ అపి ఆత్మనః ఏవ అసంగత్వ వివక్షయా ఉక్తః న ప్రాణస్వభావ వివక్షయా పరమాత్మ ప్రకరణాత్. ఏదైతే ఇక్కడ సుషుప్తి అవస్థలో ఏమీ కనిపించవు, ఏ వ్యవహారాలు ఉండవు అని చెప్తూ వచ్చారో అది ఆత్మ గురించే చెప్తున్నారు. ఆత్మే అసంగంగా ఉంటుంది అని చెప్పడము అక్కడ ముఖ్య ఉద్దేశము. ప్రాణం యొక్క స్వభావం చెప్పడం కాదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రకరణం మొదలవడమే పరమాత్మ గురించి కాబట్టి పరమాత్మ ప్రకరణంలో ఉన్నది పరమాత్మ గురించే. ఇంకొకటి చూద్దాము. యదపి తస్యాం అవస్థాయాం సుఖం ఉక్తం తదపి ఆత్మనః ఏవ సుఖరూపత్వ వివక్షయా ఉక్తం. అసుఖంగా ఉంటుంది సుషుప్తి అవస్థలో కాబట్టి అది ప్రాణం అన్నవు కాదు. ఆ సుషుప్తి అవస్థలో సుఖం అనేది చెప్తూ ఉన్నారో అది ఆత్మ యొక్క లక్షణము. సుఖరూపము ఆత్మ లక్షణము. దాన్ని వివక్ష చెప్పాలన్న ఉద్దేశంతోటే అక్కడ ఆ మంత్రం ఉన్నది. ఇంకొకటి చూద్దాము. యతః ఆహ ఏషః అస్య పరమః ఆనందః ఏతస్య ఏవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాం ఉపజీవంతి ఇతి బృహదారణ్యకే. ఈ పరమానందం ఏదున్నదో అది దాందే. దాని యొక్క పరమానందాన్ని పెట్టుకునే మిగిలిన ప్రాణులన్నీ జీవిస్తూ ఉన్నాయి అని చెప్తూ వచ్చింది. కాబట్టి పరమానందము ఆ సుఖ స్వరూపము దేని లక్షణము? ఆత్మ లక్షణము. ప్రాణం లక్షణం కాదు. ప్రాణం ఉంటే సుఖమేమున్నది, ప్రాణం ఉంటే దుఃఖం కూడా ఉంటుంది. ఇహాపి యహ వై భూమా తత్సుఖం నా అల్పే సుఖం అస్తి భూమా ఏవ సుఖమితి సామయ సుఖ నిరాకరణేన బ్రహ్మ ఇవ సుఖం భూమానం దర్శయతి. ఏదైతే భూమా అయి ఉన్నదో అది సుఖం. అల్పమై ఉంటే సుఖం నాస్తి లేదు. కాబట్టి భూమా సుఖము అని అసుఖాన్ని నిరాకరిస్తూ భూమకు అసుఖము లేదు అని దాన్ని తోసేస్తూ బ్రహ్మమే సుఖము భూమా అని చూపిస్తూ ఉన్నది. యహ వై భూమా తదమృతం ఇది అమృతత్వం అపి ఇహ శ్రూయమాణం. ఏదైతే భూమా అది అమృతం అని చూపిస్తూ నువ్వు ఎగ్జాంపుల్ చెప్పావు కదా, అందులో కూడా ఇహ పరమ కారణాన్ని తెలుసుకోవాలి. మనము ప్రాణం దాకా వెళ్ళి ఆగడం కాదు, దాన్ని దాటి చూడాలి. వికారాణం అమృతత్వస్య ఆపేక్షికత్వాత్ అతో అన్యత్ ఆర్తం ఇది బృహదారణ్యకే. వికారాలతో ఉన్నవే ఉన్నాయో కార్యాలు అవన్నీ అమృతత్వాన్ని అపేక్షిస్తాయి అంటే వాటికి మృతత్వం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆర్తితో ఉంటాయి అని బృహదారణ్యకమే చెప్పింది. అందుకని
వికారాలు, కార్యాలు, ప్రాణాలు మొదలైనవన్నీ కూడా సుఖస్వరూపం కాదు. మార్పు లేనిదేదున్నదో సత్యం అది సుఖస్వరూపము. తథాచ అందుకని ఇంతవరకు మనము 2 సూత్రాల్లో, వాటి భాష్యాల్లో, ఇన్ని వేద మంత్రాల్లో కనిపెట్టిందేంటంటే సత్యత్వం, స్వమహిమ ప్రతిష్ఠితత్వం, సర్వగతత్వం, సర్వాత్మత్వం ఇతి చ ఏతే ధర్మాః శ్రూయమాణాః పరమాత్మని ఏవ ఉపపద్యంతే నాన్యత్ర. అందుకని సత్యత్వం సత్యం అయి ఉండడం, స్వమహిమ ప్రతిష్ఠితత్వం స్వే మహిమ్ని ప్రతిష్ఠిత అని దాని మహిమలో అది ఉంటుంది అని చెప్పబడడం, సర్వగతత్వం అంతటా ఉండడం, సర్వాత్మత్వం సర్వస్వరూపమై ఉండడం, ఇటువంటి ధర్మాలన్నీ ఏవేవైతే మనం వింటూ ఉంటామో అవన్నీ కూడా పరమాత్మకే పని చేస్తాయి, వేరే విధంగా పని చెయ్యవు. తస్మాత్ కాబట్టి భూమా ఇది సిద్ధం. అందుకని ఇక్కడ భూమా అంటే పరమాత్మ అని మనము సిద్ధాంతీకరించాము. దీంతో ఈ డిస్కషన్ క్లోజ్ అని చెప్తున్నారు. దాంతో ఈ అధికరణము, అందులోని 2 సూత్రాలు, వాటి భాష్యాలు, వాటి విచారణ పూర్తయ్యాయి. ఆ తర్వాత మనము 3వ అధికరణంలోకి వెళ్తూ ఉన్నాము, అక్షరాధికరణం అని. మళ్ళీ దీని గురించి వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.